తెలంగాణ రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అనంతరం నగర విస్తరణకు అనుగుణంగా 2008లో హుడాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్పు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అందులో హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో హెచ్ఎండిఏ పరిధి పెరగకపోయినా 5 జిల్లాలు 7 జిల్లాలుగా మారాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలోకి రావడంతో మహబూబ్ నగర్ జిల్లా హెచ్ఎండిఏలో లేకుండా పోయింది. దీంతో ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలతో కూడి ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 2031ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదిస్తూ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా ఓఆర్ఆర్ను హద్దుగా చేసుకుని హైదరాబాద్ను విస్తరించడంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్డును కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటేస్తూ నిర్ణయించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అలైన్మెంట్ కూడా ఖరారైంది. త్వరలోనే దక్షిణ భాగానికి ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిని సైతం ఆర్ఆర్ఆర్తో పాటు అవతల 5 కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలు ఉండడంతో ఆ రోడ్డుకు అవతల కూడా పరిధిని పెంచుతున్నారు. దీంతో ఈ పరిధి 12 నుంచి 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని పరిధిలోని 7 జిల్లాలు 11కు పెరగనున్నాయి. కొత్తగా 4 జిల్లాలు నల్లగొండ, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ చేరనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు ఇప్పటికే పూర్తిగా ఉండగా తాజాగా రంగారెడ్డి జిల్లా పూర్తిగా రానుంది. ఇక యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మండలాలు రానున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతమున్న 74 మండలాలకు అదనంగా మరో 32 మండలాలు చేరి 106 మండలాలు కానున్నాయి. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 34 మున్సిపాలిటీలతో కలిపి మొత్తం 43 అర్బన్ స్థానిక సంస్థలు ఉండనున్నాయి. కోర్ అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలుగా హెచ్ఎండిఏ పరిధిని విస్తరించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీ పరిధి పెరగనుంది. ఈ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు 33 గ్రామ పంచాయతీలు, 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా వాటన్నిటినీ కోర్ అర్బన్ ఏరియాగా నిర్ధారించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఆర్ఆర్ఆర్కు ఆవల 5 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే బాధ్యతలను కూడా హెచ్ఎండిఏకు అప్పగించారు. ఈలోపు హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ బోర్డు సమావేశం జరపడంతో పాటు కేబినెట్లో చర్చించి అవసరమైతే అసెంబ్లీలో బిల్లును కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి.